హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే ఇండియన్ హిస్టరీలోనే ఇండియన్ సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్స్ అయితే చెప్పుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇండియన్ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా సింధు నాగరికత అనే టాపిక్ని అయితే నేను పూర్తిగా కంప్లీట్ చేసేసానండి. ఎవరైతే చూడలేదో వాళ్ళైతే మాత్రంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్లో కూడా పెట్టాను, వెళ్ళి సింధు నాగరికత అయితే చూడండి. అలాగే సింధు నాగరికత తర్వాత మరో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన వేద నాగరికత గురించి అయితే నేను చెప్తున్నాను. సో వేద నాగరికత అనేది ఇంతకుముందు ఒక వీడియో చేశానండి, ఇది రెండో వీడియో. సో ఎవరైతే ముందు వీడియో చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి, ఓకేనా. సో ఈ వేద నాగరికత ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. అది ఏపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, ఎస్ఎస్సి అయినా, ఏదైనా సరే, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, రైల్వేస్ అయినా, దేనికైనా సరే ఉపయోగపడుతుంది ఇండియన్ హిస్టరీలో భాగంగా. సో లేట్ చేయకుండా అయితే మనము వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. సో ముందైతే మనం ఋగ్వేదం గురించి చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో, వేద నాగరికతలో భాగంగా. సో ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత సామవేదం అండి, సామవేదం. సో ఇదేంటంటే సామవేదం అనేది భారతీయ సంగీత శాస్త్రానికి అయితే మూలం అండి సామవేదం. సో సంగీతానికైతే ప్రధానమైంది, మూలం అనమాట ఈ సామవేదం. అయితే ఇది శివుని యొక్క డమరకం నుండి ఉద్భవించిందని చెప్తారండి అందరూ. సో ఈ సామవేదం అనేది శివుని యొక్క ఢమరకం నుండి ఉద్భవించిందని చెప్తారనమాట. సో సామవేదాన్ని సంకలనం చేసింది ఎవరంటే జైమిని అండి. సో సామవేదంలోని శ్లోకాలను ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంటారంటే ఉద్గాత్రి అంటారు. అదే ఋగ్వేదంలో శ్లోకాలను ఉచ్చరించే బ్రాహ్మణుని అయితే హోత్రి అంటారు. అదే ఈ సామవేదంలో మంత్రాలను అదే శ్లోకాలను ఉచ్చరించే బ్రాహ్మణుని అయితే ఉద్గాత్రి అంటారనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోని శ్లోకాల సంఖ్య ఎంత అంటే 1603 లేదా 1608 ఆప్షన్లో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇస్తాడు, మీరు పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ ఇది యజ్ఞ యాగాల సమయంలో స్వరబద్ధంగా అలాగే లయబద్ధంగా ఎలా ఆలపించాలో ఇందులో అయితే ఉంటుందన్నమాట. ఇది మనము యజ్ఞయాగాలు చేస్తారు కదండి. సో యజ్ఞయాగాలు చేసే సమయంలో అయితే ఇది స్వరబద్ధంగా లయబద్ధంగా ఎలా ఆలపించాలో అనేది ఇందులో ఉంటుందన్నమాట ఈ సామవేదంలో, గుర్తుపెట్టుకోండి. అలాగే దీన్ని ఆంగ్లంలోకి ఎవరు అనువదించారంటే రాల్ఫ్ గ్రిత్ అండి, ఓకేనా. సో సామవేదాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వాడు రాల్ఫ్ గ్రిత్. అదే ఋగ్వేదాన్ని అయితే మాక్స్ ముల్లర్, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వాడు ఎవరు అంటే మాక్స్ ముల్లర్ అనమాట. అదే సామవేదాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వాడు ఎవరంటే రాల్ఫ్ గ్రిత్ అనమాట, ఓకేనా. సో ఇది సామవేదం గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ యజుర్వేదం గురించి తెలుసుకుందాం. యజుర్వేదం అనేది యజ్ఞ యాగాదుల గురించి అయితే చెప్తుందండి యజుర్వేదం అనేది, ఓకేనా. యజ్ఞ యాగాదుల గురించి చెప్పేదే యజుర్వేదం. సో మలివేద కాలంలో అయితే ఇది సంకలనం అయితే చేయబడిందండి. సో యజుర్వేదం అనేది మలివేద కాలంలో సంకలనం చేయబడింది అనమాట. సో దీనిలో శ్లోకాల సంఖ్య ఎంత అంటే 1984 శ్లోకాలు ఉన్నాయండి. ఈ యజుర్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1984 శ్లోకాలు అనేవి ఉన్నాయి. సో దీన్ని వైశంపాయనుడి నాయకత్వంలో సంకలనం అయితే చేయబడిందండి. ఈ యజుర్వేదం అనేది వైశంపాయనుడి నాయకత్వంలో సంకలనం అయితే చేయబడింది. సో దీంట్లోని శ్లోకాలను ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంటారు అంటే అథర్వ అంటారు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీనిలోని శ్లోకాలను ఉచ్చరించే బ్రాహ్మణుని ఏమంటారంటే అథర్వ అంటారనమాట. అయితే దీనిలో 2 రకాలు ఉన్నాయండి ఈ యజుర్వేదంలో. ఏంటంటే 2 రకాలు ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం అనమాట, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటవి? శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం. సో శుక్ల యజుర్వేదం అనేది తెలుపు అనమాట, తెలుపు. అలాగే ఇది నవీనమైనది, అలాగే పద్య రూపంలో ఉంటుందన్నమాట ఈ శుక్ల యజుర్వేదం. అలాగే వాజసన అనేది దీని గురించి తెలుస్తుంది. అలాగే కృష్ణ యజుర్వేదం నలుపు అనమాట. సో ప్రాచీనమైనది, అలాగే గద్య రూపంలో ఉంటుంది, తైత్రీయం అనేది తెలుపుతుంది, ఓకేనా. నెక్స్ట్ అథర్వణ వేదం అండి, 4వ వేదం ఇది. అంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం తర్వాత అథర్వణ వేదం. అథర్వణ వేదం గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం, ఓకేనా. ఇది 4వ వేదం అనమాట, అథర్వణ వేదం. సో దీన్ని అనార్యుల వేదం అంటారండి. ఈ అథర్వణ వేదాన్నే అనార్యుల వేదం అంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అడుగుతారు. ఏ వేదాన్ని అనార్యుల వేదం అని అంటారు అంటే అథర్వణ వేదాన్ని అనర్యుల వేదం అంటారనమాట. సో దీనికి కొన్ని పేర్లు ఉన్నాయండి. సో ఈ పేర్లతో కూడా దీన్ని పిలుస్తారు. అది ఏంటంటే దీనిని దెయ్యాల వేదం అని కూడా పిలుస్తారు, అలాగే పనికిరాని వేదం అని కూడా పిలుస్తారు, అలాగే గుప్త విజ్ఞాన వేదం అని కూడా పిలుస్తారు. సో బ్రహ్మ వేదం అని కూడా పిలుస్తారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ వేదం అని ఈ క్రింది ఏ వేదాల్లో పిలుస్తారు అని అంటే బ్రహ్మ వేదం అంటే అథర్వణ వేదం అండి, గుర్తుపెట్టుకోండి. ఋగ్వేదం అని పెట్టేసేవాళ్ళు,
రాంగ్ అయిపోద్ది. ఋగ్వేదాన్ని దేవవేదం అంటారు, స్తోత్ర వేదం అని కూడా పిలుస్తారు. కానీ బ్రహ్మవేదం అనేది మాత్రం అథర్వణ వేదాన్ని మాత్రమే అంటారు. అథర్వణ వేదానికి మరో పేరు బ్రహ్మవేదం, దెయ్యాల వేదం, పనికిరాని వేదం, గుప్త విజ్ఞాన వేదం అనమాట. ఈ 4 దీనికి సంబంధించిన వివిధ పేర్లు అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, దీన్ని అనార్యుడైన సుమంతుడు నాయకత్వం సంకలనం చేయబడింది కాబట్టి దీన్ని అనార్యుల వేదంగా ఇది పేర్కొనబడింది. సుమంతుడండి, దీన్ని సంకలనం చేసిన వాడు ఎవడంటే అనార్యుడైన సుమంతుడు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీనిలో 711 శ్లోకాలు ఉన్నాయండి. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 711 శ్లోకాలు ఉన్నాయి. అథర్వణ వేదంలో శ్లోకాల సంఖ్య ఎంత అని అడిగితే 711. సో వీటిని ఉచ్చరించే వారిని ఏమంటే బ్రాహ్మణ అంటారు. సో ఈ అథర్వణ వేదంలోని శ్లోకాలను ఉచ్చరించే వారిని బ్రాహ్మణ అంటారు. సో గోత్రం అనే భావనని ప్రస్తావించిన వేదం ఏదంటే అథర్వణ వేదమే. అలాగే వ్యవసాయం, ఎరువులు, క్రిమిసంహారక మందుల గురించి చెప్పిన వేదం కూడా ఏంటి? అథర్వణ వేదం. అలాగే ఆత్మ, కర్మ, పునర్జన్మల గురించి కూడా చెప్పింది అథర్వణ వేదమే. అలాగే భూత ప్రేత పిశాచాల నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలో ఈ అథర్వణ వేదంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకుని, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇది వైద్య శాస్త్రం గురించి కూడా చెప్పిందండి. ఓకేనా, ఇది వైద్య శాస్త్రం గురించి కూడా చెప్తుందనమాట. ఏంటది? అథర్వణ వేదం చాలా ఇంపార్టెంట్ వేదం అండి, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్, సో యోగాభ్యాసాల గురించి కూడా ఈ అధర్వణ వేదం అయితే చెప్పిందండి. యోగాభ్యాసాల గురించి కూడా ఈ అధర్వణ వేదంలో ఉందన్నమాట. నెక్స్ట్, యుద్ధాలకు సంబంధించిన విషయాలను కూడా ప్రస్తావించింది ఏ వేదం అని అడిగితే అధర్వణ వేదం అని చెప్పండి. ఓకేనా, సో ఇక్కడ నోట్ చేసుకొని చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, రాసుకోండి. అది ఏం చెప్పిందంటే, యుద్ధం అనేది వ్యక్తి యొక్క మెదడు లేదా ఆలోచనలతో ప్రారంభమవుతుంది అని అథర్వవేదం చెప్పిందండి. ఓకేనా, యుద్ధం అనేది వ్యక్తి యొక్క మెదడు లేదా ఆలోచనలతో ప్రారంభమవుతుందని అథర్వణ వేదం చెప్పింది. అలాగే నెక్స్ట్ 2 పాయింట్ అని, యుద్ధం అనేది మనస్సు నుండి ప్రారంభమవుతుందని ఏం చెప్పింది? ఋగ్వేదం చెప్పింది. ఋగ్వేదం చెప్పింది మనస్సు నుండి యుద్ధం ప్రారంభమవుతుందని ఋగ్వేదం చెప్పింది. అలాగే వ్యక్తి యొక్క మెదడు లేదా ఆలోచన నుంచి యుద్ధం ప్రారంభమవుతుందని అథర్వణ వేదం చెప్పింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, దీన్ని మొఘలుల కాలంలో సర్హంది పర్షియాలోకి అనువదించాడండి. ఈ అథర్వణ వేదాన్ని మొఘలుల కాలంలో సర్హంది అనే పర్షియాకి సంబంధించిన వ్యక్తి పర్షియాలో అనువదించాడనమాట. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సభా సమితి అంటే తొలివేద కాలం నాటి సభా సమితి అనే ఈ 2 అసెంబ్లీలను ప్రజాపతికి కూతుర్లు అని చెప్పడం జరిగిందనమాట ఈ అథర్వణ వేదం. సో కవల పిల్లలని కూడా చెప్పిందనమాట ఈ అథర్వణ వేదం. సో ఇది ఈ అథర్వణ వేదం గురించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనమాట. పూర్తి సమాచారం అయితే నేను చెప్పేశాను ఈ క్లాస్లో. సో నెక్స్ట్ వీడియోలో మిగతా వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా, ముందు వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండి. వేదనాగరతకు సంబంధించింది చూసి విని నోట్స్ రాసుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, అది ఏ లెవెల్ అయినా సరే అని. ఓకేనా, సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మరెన్నో మీకోసం చేయడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా అండి, సో ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.